గుడ్ ఈవినింగ్. భూ ఆక్రమణల ఆరోపణలపై స్పందించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలుసని తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 2001లోనే తన భూములు కొనుగోలు చేశానని, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అధికారులు సర్వే కూడా చేశారని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా భూమిలో సాగు జరుగుతుంటే ఇప్పుడు అటవీ భూమి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దాదాపు 2001లో 74 ఎకరాల చిల్లర, అంటే దాదాపు 75 ఎకరాలు మేము అక్కడ సంబంధించిన వ్యక్తుల దగ్గర, ఆ మండలానికి సంబంధించిన వ్యక్తుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యుల పేరు మీదుగా అవన్నీ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని అభూత కల్పనలు కలుపుతూ కేవలం 23 ఎకరాల భూమిని 75 ఎకరాలు ఎట్లా అయింది అని చెప్పి వాళ్ళు రాయడం జరిగింది. ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ఈ రాష్ట్ర ప్రజలకు ముందే బాగా తెలుసు. 1911-1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ మాకెవరైతే అమ్మారో వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఇంప్లిమెంట్ కూడా చేయడం జరిగింది. ఆ తర్వాతే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవడం జరిగింది. ఆ రోజు ఆర్డర్ సెటిల్మెంట్ డైరెక్ట్ ఇచ్చిన అసదుద్దీన్ అహ్మద్ అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీ మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నాను.